మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఆ ప్రాంతంలోని తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ మాత్రం ఎట్టకేలకు బయటపెట్టిందని చెప్పాలి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఎట్టకేలకు ముదిరి చినిగి చినిగి గాలి వానలా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మున్సిపల్ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్ కాస్త ఎట్టకేలకు బహిర్గతమైనటువంటి పరిణామ క్రమంలో ఇరు పార్టీల నేతలు, ఇరు పార్టీల శ్రేణుల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనలా తయారైందని చెప్పొచ్చు అక్కడ పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును టార్గెట్గా చేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపగా, అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గత 10 ఏళ్ల పాటుగా ఎమ్మెల్యేగా పాలన అందించినటువంటి హనుమంత్ షిండేను టార్గెట్ చేసుకుంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఎట్టకెలకైతే వార్తల్లోకి ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా బిచ్కుంద పొలిటికల్ సర్కిల్లో మాత్రం తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్ మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు, కీలక వ్యాఖ్యలు చేసుకుంటూ మరోమారు వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా అభివృద్ధి చుట్టే వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్ అక్కడ పొలిటికల్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిణామ క్రమంలో కొంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తోట లక్ష్మీకాంతరావు 2 ఏళ్ల కాలంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి హనుమంత్ షిండే అదే సందర్భంలో భాష ప్రధానం అంటూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ప్రయత్నం చేస్తూనే 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని ఆయన చూపెట్టాలంటూ, అదే సందర్భంలో దళిత వర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రస్తావిస్తూ అదే సందర్భంలో చూపెట్టాలంటూ కూడా హనుమంత్ షిండే పట్టుబట్టేటటువంటి పరిణామ క్రమంలోనూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, మరీ ముఖ్యంగా బిచ్కుంద మండల్ హెడ్ క్వార్టర్లో, మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఎట్టకేలకు సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇష్టమైనటువంటి రీతిలో ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు దండుకోవడంతో పాటు కాసుల కకృతి కోసం, కమిషన్ల కకృతి కోసం ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఇష్టారీతిన వ్యవహరించి ప్రజలను మోసం చేసి వంచే ప్రయత్నం చేశారంటూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చినటువంటి తోట లక్ష్మీకాంతరావు సైతం మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుంటూ పూర్తి స్థాయిలో తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఒకవైపు తాజా ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే చందగా మారిపోయింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు దిగుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలోనూ బిచ్కుంద మాత్రం రణరంగాన్ని అయితే తలపిస్తుంది. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న కోల్డ్ వార్, పరస్పర ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయి, లక్ష్మీకాంతరావును టార్గెట్ చేసుకుంటూ హనుమంత్ షిండే ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అదే సందర్భంలో హనుమంత్ షిండేను టార్గెట్ చేసుకుంటూ లక్ష్మీకాంతరావు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటటువంటి విషయాలకు సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఒక పట్టణానికి మున్సిపాలిటీ అవసరము అనే అవగాహన లేకుండా 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి హనుమంత్ షిండే ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పాల్గొనడం, వాళ్ళ పార్టీ పోటీ చేయడం సిగ్గుచేటుగా ఉన్నది. ఏదో బోర్డు మార్చినాం, మున్సిపాలిటీ చేసినామని కాకుండా మున్సిపాలిటీ వస్తూ రాగానే మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పన చేయడం కోసం 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. 15 కోట్లు కేవలం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి వర్యులకు గత ప్రభుత్వం, అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా 15 సంవత్సరాలు హనుమంత్ షిండే పూర్తిగా బిచ్కుందను నిర్వీర్యం చేసి, అభివృద్ధికి దూరంగా చేసి, బిచ్కుందలో ఎలాంటి మౌలికమైన సదుపాయాలు లేకుండా చేసిండు. డ్రైనేజీల కంపు, రోడ్లు, సీసీ రోడ్లు లేవు. ప్రతి చోట ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం ఆయన విలాసాలకు, అవినీతికి పాల్పడడం తప్ప బిచ్కుంద అభివృద్ధికి 15 సంవత్సరాలుగా ఏమీ చేయలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్తే, మన బిచ్కుందలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తే ఆయన అప్పటికప్పుడు 25 కోట్లు
అదనంగా స్పెషల్ ఫండ్ కింద మన బిచ్కుందాకు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. భాష అంటే మా ఏరియాలో గోదలు కాసే వ్యక్తి కూడా సంస్కారవంతంగా మాట్లాడతాడు. అంతకంటే హీనంగా ఆడు ఈడు అనుకుంటా జాతి ద్రోహినంట. నేను జాతి ద్రోహియా? నీది ఏ జాతో నీకే తెలియదు, అటువంటిది నాన్ను జాతి ద్రోహి అంటావా? నీకు ఇంకొక విషయం తెలియదు, దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 పైలట్ నియోజకవర్గాలు దళిత బంధువులు తీసుకుంటే అందులో జుక్కల్ నియోజకవర్గానికి నేను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నిజాం సాగర్ మండలంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా పైలట్ ప్రాజెక్టుగా పిట్లంలో 2 గ్రామాలు, బిచ్కుందాలో 2 గ్రామాలు, దౌల్తాపూర్ మెక్క, అదేవిధంగా జుక్కల్లో దోస్పల్లి, అదేవిధంగా మద్నూర్ మండలంలో ఇలేగాం గ్రామాలని దళిత బంధు కింద పైలట్ గ్రామాలుగా తీసుకొని వారికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అటువంటిది కేసీఆర్ వస్తే 10 లక్షలే దళిత బంధు వస్తాయి, మేము కాంగ్రెస్ పార్టీ వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా దళిత బంధు మీరు ఇవ్వలేదు. అటువంటిది నువ్వు దళిత ద్రోహియా? నేను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి మండలంలో నిజాం సాగర్ మండలం మొత్తం కూడా దళిత బంధు ఇచ్చినటువంటి వ్యక్తి నేను దళిత ద్రోహిన? దళితులే నిర్ణయిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, ప్రాంతానికి ఏం కావాలనో అది చేసినాం, ప్రజలకు ఏ మేలు చేయాలనో అది చేసినాం. ఇది బిచ్కుందా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసి 30 నుండి 40 లక్షల రూపాయలు ఆల్రెడీ పనులు చేసినాం. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. సో చూసాం కదా, మున్సిపల్ ఎన్నికల వేళ బిచ్కుందా కేంద్రంగా తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్ మాత్రం తారాస్థాయికి చేరుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ తాజా మాజీ ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం వార్తలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్నటువంటి ఆ కోల్డ్ వార్ కాస్త ఎట్టకేలకు బహిర్గతమైనటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా రణరంగానైతే తలపిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్ ఎటువైపు దారితీస్తుంది, ఏం జరగబోతుంది, వారిద్దరి మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్ మాత్రం ఇంకోవైపు యూటర్న్ తీసుకోబోతుందా, అసలు ఏం జరగబోతుందో తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో.